హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, నిన్న హౌస్లో నుంచి ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేది రమ్య గారని చెప్పా. ఖచ్చితంగా ఆమె ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతుందని నేను కరెక్ట్గా చెప్పా. అదే విధంగా జరిగింది. ఇప్పటి వరకు 7 వీక్స్ వరకు నేను ఎవరైతే పేరు చెప్పానో వాళ్ళే ఎలిమినేట్ కావడం జరిగింది, హౌస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫాలో కాండి. నేను మంచి మంచి విషయాలు మీకు అందిస్తుంటా. అంతేకాకుండా బిగ్ బాస్ గురించి ముందే చెప్పేస్తా ఏదున్నా. ఓకే ఫ్రెండ్స్, అయితే నిన్న సంజనాని స్టోర్ రూమ్ నుంచి ఒక బ్లాక్ జాకెట్ నాగ్ గారు తెప్పించారు. ఇది ఇన్విజిబుల్ కోట్. వీక్ అంతా అది వేసుకోవాలి. వాళ్ళతో ఎవరు మాట్లాడడానికి కూడా వీల్లేదు, వాళ్ళు ఎవరితోనూ మాట్లాడడానికి కూడా వీల్లేదు. ఇన్విజిబుల్ ఇన్ ద హౌస్లో ఉన్నా లేనట్లే అంటూ నాగార్జున గారు చెప్పారు. దీంతో అప్పటి వరకు పట్టుకున్న కోటిని మడత పెట్టాడు ఇమానియల్. ఏంటి మడత పెట్టావేంటి, నేను చెప్పలేదు కదా, ఈ కోట్ హౌస్లో ఎవరికి ఇస్తావు అంటూ ఇమానియల్ని ఇరికించారు నాగార్జున గారు. ఎవరికి ఇస్తే నీ కెప్టెన్సీ చక్కగా సాగుతుందని నాగార్జున గారు అడిగితే, ఇంకెవరికి సార్, మా అమ్మగారికే సార్ అంటూ సంజన గారి పేరు చెప్పాడు ఇమానియల్. దీంతో ఈ కోటు సంజన వేసుకోవడం జరిగింది. అంటే వీక్ మొత్తం సంజన నిజంగా సైలెంట్గా ఉండాల్సిందే, కానీ ఆమె ఉంటుందా అంటే మనం చెప్పలేం. ఎందుకంటే ఆమె ఏమి మాట్లాడుతుందో అర్థం కాకుండా ఆమె మాట్లాడేస్తూనే ఉంటుంది. ఎవరి గురించి ఏ విధంగా మాట్లాడాలో కూడా ఆమెకి అర్థం కాదు. ఎందుకంటే తనుజాని ఏ విధంగా, పాపం రీతు చౌదరిని ఏ విధంగా వాళ్ళ క్యారెక్టర్ అసోసియేట్ ఏ విధంగా చేసింది, ఆమె క్యారెక్టర్ గురించి ఏ విధంగా మాట్లాడిందో కూడా మనం చూస్తున్నాం. అలాంటి ఆమెని ఒకవేళ ఈరోజు మండే ఆమెను ఎవరో ఒకరు నామినేట్ చేస్తే వాళ్ళ గురించి ఆమె మనసులో పెట్టుకుంటుంది. వాళ్ళతో ఖచ్చితంగా పగ తీర్చుకునేటట్టు మాట్లాడుతుంది. అట్లాంటి మనిషికి కోట్ ఇవ్వడం ద్వారా ఆమె ఈ వీక్ మొత్తం మాట్లాడకుండా ఉండడం అనేది నాకు తెలిసినంత వరకు కష్టం. చూద్దాం ఆమె ఎంతవరకు ఈ వారం ఎవరితో మాట్లాడకుండా, ఆమెతో ఎవరు మాట్లాడకుండా ఉంటారు అనేది కూడా చూద్దాం. ఎందుకంటే మండే టాస్క్లో ఖచ్చితంగా తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే ఆమెను ఎవరైనా నామినేట్ చేస్తే వాళ్ళని ఖచ్చితంగా ఆమె ఏ విధంగా క్యారెక్టర్ని కించపరిచేటట్టు మాట్లాడుతుంది, వాళ్ళ మీద లేనిపోని అభిప్రాయాలను రుద్దేస్తుంది. కాబట్టి మనం కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, అంటే ఈ వారం మొత్తం 8 మంది నామినేషన్స్లో ఉంటే సాయి, తనుజ, కళ్యాణ్, రమ్య, సంజన, రీతు చౌదరి, రాము, దివ్య నామినేషన్స్లో ఈ వారం ఉండడం జరిగింది. వారిలో నిన్నటి ఎపిసోడ్లో కళ్యాణ్ని సేవ్ చేయడం జరిగింది. మిగిలిన 7 నుంచి ఈరోజు ఒకరిని ఎలిమినేట్ కాబోతున్నారు. ఓటింగ్లో లీస్ట్లో ఉన్న సంజన, రమ్య ఇద్దరిని యాక్టివేట్ ఏరియాకి రమ్మని నాగార్జున గారు పిలవడం జరిగింది. ఈరోజు మీ ఆట మీద మబ్బులు అలుముకున్నాయి. ఎవరి క్లౌడ్ నుంచి అయితే వర్షం పడుతుందో వారు సేఫ్, ఎవరి మేఘం వర్షించదో వాళ్ళు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతారని నాగార్జున గారు చెప్పడం జరిగింది. ఈ రౌండ్లో సంజన గారు సేవ్ కావడం, రమ్య గారు ఎలిమినేట్ కావడం జరిగింది. హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇచ్చిన రమ్య మీద చాలామంది అంచనాలు పెట్టుకోవడం జరిగింది. కానీ రమ్య ఘోరంగా ఫెయిల్ అయింది. ఫిజికల్ టాస్క్లో గట్టి పోటీ ఇవ్వగలిగే రమ్య మాట్లాడే విషయంలో మాత్రం నెగిటివిటీ పెంచుకోవడం జరిగింది. ముఖ్యంగా తనుజ విషయంలో ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యే వరకు నామినేట్ చేస్తూనే ఉంటా అంటూ పర్సనల్ అటాక్ దిగడం జరిగింది రమ్య. అది కూడా ఆమెకు మైనస్ కావడం జరిగింది. తనుజ రమ్య నామినేట్ చేస్తూ వాళ్ళ బాండ్స్ గురించి మాట్లాడడం, వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. దీంతో తనుజ ఫ్యాన్స్ అంతా గుంపుగా తమ ఓట్లు దివ్యకు వేసి ఆమె సేవ్ చేశారు. ఇక రమ్య లీస్ట్ ఓటింగ్తో ఎలిమినేట్ అయ్యే పరిస్థితి రావడం జరిగింది. రమ్య ఎలిమినేషన్ తర్వాత మరో సర్ప్రైజ్ కూడా బిగ్ బాస్ టీం ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కొంతమంది కంటెస్టెంట్స్ని మళ్ళీ హౌస్లోకి పంపించబోతున్నట్లు సమాచారం అందడం జరిగింది. వారి ద్వారానే నెక్స్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ చేయబోతున్నారు. గత సీజన్లో కూడా ఇలానే సోనియా సహా పలువురు ఎలిమినేట్ కంటెస్టెంట్లను పిలిచి నామినేషన్ ప్రక్రియ చేయడం జరిగింది. ఇప్పుడు అదే రిపీట్ చేయబోతున్నారని సమాచారం. అయితే వీరిలో నుంచి ఒకరు హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. అది దమ్ము శ్రీజ అంటూ చాలామంది అనుకుంటున్నారు. ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు, కాబట్టి నేను కూడా ఇప్పుడేం చెప్పలేను ఫ్రెండ్స్. ఈ వారం రమ్యతో పాటు అంతకుముందు ఆయిషా కూడా సెల్ఫ్ ఎలిమినేట్ కావడం జరిగింది. డెంగ్యూ, టైఫాయిడ్ 2 రావడంతో ఆమె హౌస్ నుంచి ఆయిషాని ట్రీట్మెంట్ తీసుకునేందుకు బిగ్ బాస్ గారు పంపించడం జరిగింది.
దాదాపుగా ఆమె తిరిగి వచ్చే అవకాశం అయితే లేదు. దీంతో ఈ వారం ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది. అయితే ఈ వారం బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లో చివరిలో ఒక విషయం జరిగింది. నామినేషన్స్ ఉన్న 6లో ఒకరిని సేవ్ చేసేందుకు నాగార్జున గారు డిసైడ్ కావడం జరిగింది. అయితే ఊహించని విధంగా కళ్యాణ్ గారు శనివారమే ఆయన సేవ్ కావడం జరిగింది. వెంటనే కళ్యాణ్ కూడా సర్ప్రైజ్ అయ్యాడు. అసలే ఈ వీక్ సేవ్ అయితే తనూజాకి ఏదో చెప్తానని కళ్యాణ్ ఇప్పటికే మాట ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. తో సేవ్ అయిన వెంటనే కళ్యాణ్ గారిని నువ్వేదో తనూజాకి చెప్తావు అని అన్నావు కదా, ఏంటిది అది అని నాకు అడిగారు. తర్వాత చెప్తాను సార్ అని కళ్యాణ్ దాటేయడం జరిగింది. తనూజ ఏమేమో సిగ్గుపడుతూ నువ్వేం చెప్తావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు సేవ్ అయిన సందర్భంగా నీకు ఒకటి చెప్తున్నాను. నేను ఆడియన్స్లో పిఠాపురం నుంచి నువ్వు ఇష్టపడే వ్యక్తి వచ్చాడు అని నాగార్జున గారు అన్నారు. ఇక మైక్ అందుకున్న పిఠాపురం ఫ్యాన్ కళ్యాణ్కి మామూలుగా ఎలిమినేషన్ ఇవ్వలేదు. కళ్యాణ్ గారు, మీకు ఒకటే చెప్తున్నాను, మీరు కామనర్ కాదండి, చాలా పెద్ద సెలబ్రిటీ అయ్యారు. మిమ్మల్ని ఎవరు ఏమన్నా సరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటి ఏంటంటే తనూజ గారు మీకోసం చాలా స్టాండ్ తీసుకున్నారు. మిమ్మల్ని ఎంతమంది బ్యాట్ చేసినా సరే చాలా స్టాండ్ తీసుకొని మీ వెనకాల నిలబడ్డారు. అలాగే తనూజ గారు, కళ్యాణ్ కోసం మీకు ఒకటి చెప్తున్నాను. మీకోసం ఒక నైట్ మొత్తం సాయితో రాముతో మీ గురించి కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్పడం జరిగింది. 2 వారాలు డౌన్లో ఉన్న నా గేమ్ని ఈరోజు నేను చాలా ఇలా ఉన్నానంటే కేవలం తనూజ వల్లే. తన కోసం ఎప్పటికైనా సరే స్టాండ్ తీసుకుంటాను, తనే నాకు ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగిందండి. ఇలా మీ ఇద్దరి గురించి మీకు ఫుల్ క్లారిటీ ఉంది, మీ ఇద్దరి గురించి మాకు ఫుల్ క్లారిటీ ఉందండి. మీ పైన ఎటువంటి నెగిటివిటీ ఒపీనియన్ మాకు లేదు. మీరు హ్యాపీగా గేమ్ ఆడుకోండి, ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ గారు, నీ పేరులో మంచి పవర్ ఉంది, నువ్వు పెద్ద సెలబ్రిటీవి. కళ్యాణ్ భయ్య, నీ పేరులోనే పవర్ ఉంది అంటూ పిఠాపురం ఫ్యాన్ చెప్పిన మాటలకు కళ్యాణ్ గారు గాల్లో తేలిపోయి ఆనందం తట్టుకోలేకపోయాడు. ఇక అంతమందికి ఇచ్చిన బోర్డ్స్లో ఒకరిని ఒక బోర్డు మెడల్లో వేయాలని అందరినీ నాగార్జున గారు చెప్పడం జరిగింది. ఇక ఈ ఎపిసోడ్ ముగిసే సమయానికి అందరిలో ఎక్కువ బోర్డ్స్ మాత్రం మాధురి గారికి రావడం జరిగింది. మాధురి గారికి 4 బోర్డ్స్ రావడం జరిగింది. ఎక్కువ బోర్డ్స్ వచ్చిన వ్యక్తికి పనిష్మెంట్ ఉంటుంది. బోర్డ్స్ లేని వాళ్ళందరూ నిల్చోండి నాగార్జున గారు అన్నారు. సుమన్ శెట్టి, రీతు, ఇమానియల్, గౌరవ్, తనూజ, సాయి, డీమాన్ పవన్ ఈ 7గురికి ఒక్కొక్క బోర్డు రావడం, ఒక్క బోర్డు కూడా రాలేదు. దీంతో కెప్టెన్ ఇమానియల్, నీ చేతికి ఆల్రెడీ పౌరాస్త్ర ఉంది కనుక ఇప్పుడు జరగబోయే పోటీకి నువ్వు ఎలిజిబుల్ కాదు. ఇక 6 ఉన్నారు. బిగ్ బాస్ మాధురి దగ్గర నుంచి గోల్డెన్ పవర్ తీసేసుకున్నారు కదా, మీ 6లో ఒకరికి ఆ గోల్డెన్ బజర్ గెలవచ్చు. ఆ గోల్డెన్ బజర్ పవర్ ఏంటో మీకు తెలుసు కదా, సేవింగ్ పవర్. అది చాలా ముఖ్యమైనది, కానీ దానికి పోటీ పడేది కేవలం 5 మాత్రమే. ఇమానియల్, ఈ 6లో గోల్డెన్ బజర్ కోసం పోరాడే అర్హత ఉన్న 5 నువ్వు సెలెక్ట్ చేయి అని నాగార్జున గారు అన్నారు. సాయికి ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి మిగతా 5 సెలెక్ట్ చేస్తున్నాం సార్ అని ఇమానియల్ అన్నాడు. ఈ 5 గోల్డెన్ బజర్ కోసం పోరాడే అర్హత ఉన్న 4 సెలెక్ట్ చేయని నాగార్జున గారు మళ్ళీ అడిగారు. దీంతో గౌరవ్ని తీసేయడం జరిగింది. ఇమానియల్, ఒక్కరిని సేవ్ చేయాలంటే ఆటంతా తెలిసి ఉండాలి, వాళ్ళ హౌస్కి ఎంతో ఉపయోగపడతారో తెలిసి ఉండాలి. వీళ్ళు 4 ఫస్ట్ నుంచి అందరినీ చూసుకుంటూ వస్తున్నారు కాబట్టి వీళ్ళకి తెలుసు, నేను అనుకుంటున్నాను సార్ అని ఇమానియల్ నాగార్జునతో అన్నాడు. దీంతో చివరికి మిగిలిన రీతు చౌదరి, సుమన్ శెట్టి, తనూజ, పవన్ ఈ 4 గోల్డెన్ బజర్ కోసం ఆదివారం పోరాడుతున్నారు. విన్నర్ గోల్డెన్ బజర్కి ఒకటే కాదు, మాధురికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. అయితే ఈ గోల్డెన్ పవర్ అనేది తనూజ గారు గెలవడం జరిగింది. అయితే తనూజ గారిని నాగార్జున గారు గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ వారం వరకు ఈ ఆదివారం వరకు నీకు ఆ పవర్ ఉండదు, మండే నుంచి మొదలవుతుందని నాగార్జున గారు అన్నారు. అయితే ఒకవేళ ఇప్పుడు నీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్, ప్లీజ్ like my videos.